నాకు తెలిసి రాజమౌళి గారు ఏక తీస్తున్నారంటే ఈ సినిమాలో ఒక ఏక పెట్టడం వల్ల ఈయన 100 కేకలు వేస్తారు సినిమాలో. ఆ రేంజ్లో ఉంటుందండి ఏక. ఏగా మనం ఏగ అనుకోగానే అది చిన్నది అనుకుంటాం. బట్ ఈ ఏగ ఎలా ఉంటుందంటే ఇది రాజమౌళి ఏగ. సో స్మాల్గా అనిపిస్తూ అలా బ్లాస్ట్ అయిపోద్ది. సో ఐ థింక్ ఇట్స్ గోన్ టు వెరీ స్మూత్లీ గోయింగ్ టు ద ఆడియన్స్ అండ్ రీచ్ ద హార్ట్స్ అండ్ విల్ బి వండర్ఫుల్ ఫిలిం. సో ఇంతకు చెప్పినట్టు చిన్నదైనా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమౌళి గారు ఏం చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈగ అని టైటిల్ పెట్టి, అంటే ఇది ఒక కళాఖండం చిత్రం అండి ఇది డెఫినెట్గా. ఎందుకంటే ఈగ మీద కాన్సెప్ట్ సినిమా, మరి హీరోయిన్స్ అట్లాగే ఇంకా ఆయన తీత ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు, అదరు కొడతారు. ఇట్స్ మళ్ళీ మరొక హిట్ ఈగ. ఆల్ ది బెస్ట్ టు రాజమౌళి ఎంటైర్ యూనిట్. రాజమౌళితో మా అందరికి లేకుండా ఇప్పుడు వెళ్ళి ఈగ చేసేస్తుంది సినిమా. అంటే ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాను నేను కూడా. అంటే ఎక్కడో దగ్గర కొంచెం మీరు అప్పుడప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఇలా ఉండొచ్చా అలా ఉండొచ్చా అని అందరు ఎక్స్పెక్టేషన్సే తప్ప మీ సినిమాలు బేసిక్గా ఇది ఇలా ఉంటుంది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఈగ అనగానే చాలా చిన్నగా ఉండే ఓ పెద్ద పురుగు. అంటే రాజమౌళి కాబట్టి చాలా పెద్దగా ఉండాలి కాబట్టి. సింహాలు లేకుండా కత్తిలు లేకుండా ఇప్పుడు ఈగతోనే బాక్స్ ఆఫీస్ని బదులు కొడతారు. ఈగ డైలాగ్ అయినా నేను చెప్తాను, వాయిస్ అయినా ఇస్తానంటే లేదు ఇంకెవరు చేస్తున్నారని అడిగారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈగ అబ్బో చాలా బాగా హిట్ అయిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.